తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్. ఎగువ నుంచి కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ఫ్లడ్, శ్రీశైలానికి వచ్చే వరద ఇంకా పెరిగింది. తుంగభద్ర నుంచి వచ్చే వరద కూడా శ్రీశైలానికి చేరబోతా ఉంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల పూర్తి స్థాయిలో నిండాయి. వరద వచ్చినట్టుగా శ్రీశైలానికి రిలీజ్ చేస్తున్నారు. ఆల్మట్టి కెపాసిటీ 120 టీఎంసీలకు గాను 115 టీఎంసీలు ఉంది. వచ్చిన ఫ్లో వచ్చినట్టు నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆల్మట్టికి వచ్చే ఇన్ఫ్లోస్ స్వల్పంగా తగ్గాయి. ఆల్మట్టికి 1,13,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. 1,45,000 క్యూసెక్లు నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు. ఇక నారాయణపూర్ నుంచి 1,48,000 క్యూసెక్ల వరద జలాలని జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు. జూరాల్లో అన్ని విద్యుత్ కేంద్రాలు రన్నింగ్లో పెట్టడం ద్వారా ఒక 24,760 క్యూసెక్ల వాటరు, గేట్లన్నీ లిఫ్ట్ చేయడం ద్వారా మరో 1,62,000 క్యూసెక్ల జలాలు, మొత్తం దాదాపుగా 1,84,000 క్యూసెక్ల వాటర్ శ్రీశైలానికి రిలీజ్ అవుతా ఉంది. శ్రీశైలానికి తుంగభద్ర నుంచి కూడా వచ్చే వాటర్ ఈరోజు చేరబోతా ఉంది. తుంగభద్రకి ఇన్ఫ్లోస్ అయితే గణనీయంగా తగ్గుతూ ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఆగిపోయినట్టున్నాయి. తుంగభద్రకు వచ్చే వాటర్ ఇన్ఫ్లోస్ 1,13,000 నుంచి 82,000 క్యూసెక్లకు పడిపోయింది. ఇక అవుట్ఫ్లోస్ తుంగభద్రలో మనం పరిశీలించినట్లయితే, తుంగభద్ర ఈ పూర్తి కెపాసిటీ 105 టీఎంసీలకు గాను 102 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయి. వచ్చిన వరదను వచ్చినట్టు రిలీజ్ చేయడం తప్ప వారికి వేరే మార్గం లేదు. హెచ్ఎల్సి కెనాలకు కూడా ఒక 1,500 క్యూసెక్ల వరద జలాలు వదిలారు. ఇక ఎగువ నుంచి వస్తున్న వాటర్కి ఇన్ఫ్లోకి ఇక అవుట్ఫ్లో కూడా తోడైంది. తుంగభద్రలో ప్రస్తుతం 25,000 క్యూసెక్ల వరద జలాలు దిగువకు విడుదల చేశారు. అవి కాసేపట్లో ఆర్డీఎస్ని దాటుకొని శ్రీశైలం వైపుగా పరుగులు తీయబోతా ఉన్నాయి. మరి కాసేపట్లో శ్రీశైలం ప్రాజెక్టుకి 2,62,000 క్యూసెక్ల వరద జలాలు చేరబోతా ఉన్నాయి. ఇదే ఫ్లడ్ కనుక ఒక 4 రోజులు కంటిన్యూ అయితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉంది. శ్రీశైలంలో ప్రస్తుతం 92 టీఎంసీల జలాలు ఉన్నాయి. 858 అడుగులకు నీటి మట్టాలు చేరాయి. మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్ 885 అడుగులు అయితే దాదాపుగా మరో గంటలో 859 అడుగులకు చేరబోతా ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకి ప్రతిరోజు దాదాపుగా 30 టీఎంసీల జలాలు రాబోతా ఉన్నాయి. రాబోయే 4 రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండబోతా ఉంది. ఈ లోపుగా విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించి ఒక 70,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. అది ఏ క్షణమైనా కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకోవచ్చు. శ్రీశైలం ఫుల్ ట్యాంక్ లెవెల్ 215 అయితే ఇప్పటికే దాదాపుగా 89-90 టీఎంసీలకి చేరింది. రాబోయే 4 రోజుల్లోనే ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండిపోయే అవకాశం ఉంది. శ్రీశైలం పూర్తిగా నిండినాకనే రిలీజ్ చేయాలని ఏం లేదు. శ్రీశైలానికి ఒక 180-190 టీఎంసీల జలాలు చేరగానే ఆ వెంటనే అన్ని విద్యుత్ కేంద్రాలు ఆన్ చేసి నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే వారం రోజుల్లోనే నాగార్జున సాగర్ కూడా వరద మొదలు కాబోతా ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్లో డెడ్ లెవెల్లో ఉంది. 504 అడుగుల వద్దే జలాలు ఉన్నాయి. తాగునీటి అవసరాల కోసం 9 టీఎంసీలు శ్రీశైలం నుంచి తీసుకొచ్చి హైదరాబాదు, తెలంగాణలో లెఫ్ట్ కెనాల్కి, ఆంధ్రాలో ఉన్న రైట్ కెనాల్కి కొద్దిగా రిలీజ్ చేశారు. రాబోయే వారంలో నాగార్జున సాగర్ కూడా ఫ్లడ్ స్టార్ట్ కాబోతా ఉంది. అయితే ఆయకట్టుకు ఎప్పుడు నీరు విడుదల చేస్తారు అనే విషయంలో ఏ ప్రభుత్వం కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇంజనీర్లు కూడా దాని మీద ఎక్కడా మాట్లాడలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాత ఆ వివరాలు రైతు సోదరులు తెలియజేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.